సో ఓల్డ్ సిటీ దాకానే వాళ్ళు పరిమితం. ఓల్డ్ సిటీలో వాళ్ళు కింగ్లు, అది కూడా చెప్తున్నా. దొంగ ఓట్లు నంగ ఓట్లు అది పక్క పెట్టేయి, కానీ రాజకీయంలో ఎవరు గెలిస్తే వాడు సికందర్, ఓడిపోయిన వాడు కోతి, అంతే. సో వాళ్ళు గెలుస్తున్నారు. సో ఓల్డ్ సిటీ దాకా వాళ్ళు ఛాంపియన్లు. కానీ తెలంగాణ ముస్లింకి వాళ్ళు ఛాంపియన్ గారు. నిన్న కూడా గారు, ఎల కూడా గారు, రేపిట్ కూడా గారు. రైట్. ఎవరైనా మైనారిటీస్ కి ఛాంపియన్ అంటే కాంగ్రెస్. మైనారిటీస్ కానీ, బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, అందరికి, దళితులకు అందరికి ఎవరైనా ఈక్వల్ గా చూస్తుంది అంటే అది ఒక్క పార్టీ, కాంగ్రెస్, కాంగ్రెస్, కాంగ్రెస్. ఇప్పుడు గతంలో కూడా బీఆర్ఎస్ కాను కూడా ఎంఐ అంటే ముస్లిం వర్గాలు మొత్తం కాంగ్రెస్ కి వేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఓల్డ్ సిటీకి వచ్చినట్టయితే ఇక్కడ టఫ్ క్యాండిడేట్ లేకపోవడం వల్లనే ఎంఐఎం పార్టీకి నుంచి అసదుకు ముస్లింస్ ఓటేస్తారు తప్ప, లేకపోతే అక్కడ నుంచి టఫ్ క్యాండిడేట్ కాంగ్రెస్ అభివృద్ధి ఉంటే మాత్రం అతనికే పడే. ఇప్పుడు దానివల్ల మాధవీలతో బయటపడే అవకాశం ఉంది, అక్కడ బీజేపీ గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే హిందువులు అనేటోళ్ళు ఎంఐఎం కేర్ కాబట్టి మొత్తం ఓట్లు అని చెప్పేసి బీజేపీకి పడతాయి అని చెప్పేసి అంటున్నటువంటి పరిస్థితి. మీరేమంటారు? ఫర్ యువర్ నాలెడ్జ్, హైదరాబాద్ లో 22 lakh ఓట్లు ఉంటే 65% ముస్లిం ఓట్లు, 35% అదర్ కాస్ట్, దానిలో 6 lakhs బోకస్. మాది వీళ్ళతో ఎక్కడి నుంచి గెలుస్తుంది అమ్మా? ఎక్కడి నుంచి గెలవలేరు. మీరు టఫ్ క్యాండిడేట్ పెట్టలేకపోతారు కదా అక్కడ నుంచి. ఇప్పుడు మీకు పడే హిందూ ఓట్లన్నీ అటు ఒక వన్ సైడ్ కన్వర్ట్ అయిపోతుంది. విను హైదరాబాద్ లో నరేంద్ర మోదీనే గెలవడు అన్న, ఫిరోజ్ ఖాన్ ఉండి ఏం పీక్తాడు అక్కడ? ఆ బోకస్ ఓట్లు తీసిన తర్వాత ఫిరోజ్ ఖాన్ హవా ఉంటది. ఇక్కడ 4 సార్లు ఎలక్షన్ ఓడిపోయినా, దేనికోసం ఓడిపోయినా? ఎమ్మెల్యే బోకస్ ఓట్లు అని. ఫస్ట్ బోకస్ ఓట్లు అంటే ఎవరు నమ్మలేదు. ఏదో ఇప్పుడు ఓడిపోయినాడు కదా, పిచ్చిలాగా కుక్కలాగా మొరుగుతున్నారని చెప్పినారు నాకు. దాని తర్వాత అందరికీ అర్థమైపోయింది. ఇప్పుడు ఓపెన్ సీక్రెట్. మా అమ్మ కలిసి కూడా ఒకటే మాట అనేది నాకు, నేను కలిసినప్పుడు, ఫిరోజ్ ఖాన్ నెక్స్ట్ టైం నువ్వు తప్పకుండా గెలిచావా, మన ప్రభుత్వం కదా, బోకస్ ఓట్లు తీసేయి, మొత్తం సాఫ్ సుథరా చేసుకోను, 100% నువ్వు 25,000 ఓట్లతో గెలిచావా అని మా అమ్మనే చెప్తుంది. సో ఇట్లా ఆఫ్ఘనా మేము తెచ్చినాం. 100% నెక్స్ట్ టైం బోకస్ ఓట్లు ఉండవు. మా పార్టీ వచ్చింది కాబట్టి. హైదరాబాద్ నుంచి కూడా బోకస్ ఓట్లు మేము తీసేది, కానీ నేను మొత్తం ప్రూఫ్లు ఇచ్చిన, కానీ నోటిఫికేషన్ వచ్చింది, దానిలో మొత్తం సిస్టమ్ హ్యాండిక్యాప్ అయిపోయింది. దానికోసమే బోకస్ ఓట్లు ఉన్నాయి, కానీ ఫ్యూచర్ లో బోకస్ ఓట్లు ఉండవు. ఓవైసీని కాదని ఇంతవరకు అక్కడ హైదరాబాద్ లో గెలిచిన చరిత్ర ఎవరికి లేదు. మీకు ఎలా గెలిచా అని ఒక ఉంది. ఒక 40 ఏండ్ల నుంచి రజాకార్ మనస్తత్వం పెట్టుకొని రక్తపాతం తప్ప వేరొకటి తెలియని వాళ్ళు భయపెట్టించి చేసిన రాజకీయాలు నాయన. ఈ రోజు ఇంకా భయపెట్టించి చేసే రాజకీయాలు అంతమైపోయాయి అని చెప్పడానికే విజృంభిస్తూ వస్తున్నాను నేను, ధైర్యంగా వస్తున్నాను నేను. అక్కడ బాధపడుతున్న ప్రజలకు అండగా నేను ఉన్నానని చెప్పడానికి వస్తున్నాను నేను. స్త్రీ సంరక్షణే మా హైందవ ధర్మం అని చెప్పడానికి వస్తున్నాను. ముస్లిం స్త్రీలైనా, హిందూ స్త్రీలైనా ఎవరి కోసమైనా నిలబడతానని చెప్పడానికి వస్తున్నాను నేను. అంటే ఒక మామూలుగా చాలా రోజుల నుంచి హైదరాబాద్ లో ఒక 52% కంటే ఎక్కువ పోలింగ్ కాదు, అది కూడా ఎక్కువ శాతం ముస్లింసే చేస్తారు ఓట్స్. ఇప్పుడు హిందువులు చాలా తక్కువ మంది ఓటింగ్ దూరంగా ఉంటారు. మీరు ఏం చెప్తున్నారు? అసలు ఒకవేళ మీరు గెలవాలనుకుంటే హిందువుల ఓట్లు ఎక్కువ పోలరైజ్ చేయాలి, ఒక 70% తీసుకెళ్తే మీకు గెలుపు ఛాన్సెస్ ఉంటాయి. హిందువుల గురించి నాకు ఇబ్బంది లేదు, ఆలోచన లేదు. మా హిందువుల అన్నదమ్ములందరూ, అక్క చెల్లెళ్ళందరూ ఒక్కటయ్యే సమయం వచ్చింది. అది వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళు ప్రతి ఒక్కళ్ళ ఇండ్ల నుంచి లేస్తారు. ఇది ఒక్క హైదరాబాద్ లోక్సభ మాత్రమే కాదు, 17 లోక్సభలలో నుంచి హిందువులందరూ లేచి వెళ్ళి వాళ్ళ ఎంపీలకు మోదీ సర్కార్ కింద టికెట్ వచ్చిన ప్రతి ఒక్కరికి ఓట్లు వేస్తారు. ఇప్పుడు ముస్లింల గురించి కనుక మీరు వస్తే, మా హైదరాబాద్ లోక్సభ పార్లమెంట్లో 6 లక్షలకు పైగా ఉన్న బోగస్ ఓట్లనంతా తీయించేస్తాం. ఎలా తీయించగలుగుతారు? అది తీస్తాము. తీయించాక మేము గెలుస్తాము. అప్పుడు రండి, హాయిగా చాయ్ పానీ మీద అసలు విషయాలు చెప్తా. అంతవరకు బయటికి చెప్పం మేము అవేంటి ఎలా చేస్తామని.